హాయ్ అండి అందరికీ. ఫస్ట్ అయితే చాలా బాధాకర విషయం, చాలా బాధగా ఉంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మరి ఇంత అస్సలు ఎవ్వరూ ఊహించలేదు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ ప్రజల తీర్పు, ఇది ప్రజల తీర్పు కాబట్టి ఇంకా తప్పదు మనము. కానీ తర్వాత అసలు ఎందుకు ఇలా జరిగిందనేది తర్వాత మనం చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మాట్లాడుకుందాం దాని ఆ విశ్లేషణ గురించి. కానీ ఈ టైంలో చాలా నిజంగా ఫస్ట్ చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, కూటమి వాళ్ళందరికీ, గెలిచిన వాళ్ళందరికీ ఫస్ట్ కంగ్రాట్స్ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారుకి ఇప్పుడు మనం చాలా అవసరము. మనము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి బాధలు, కష్టాలు కొత్తేం కాదు. కానీ అండగా ఉండడం చాలా ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడినా గెలిచినా కూడా మేమైతే అండగా ఉంటాం. నేనైతే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను కూడా. ఇందులో మళ్ళీ స్వార్థం లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆ రోజు ఏం ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు కష్టం చూసి ఆ రోజు అండగా నిలిచాము. ఆ రోజు నుంచి ఏం ఆశించకుండా ఇంతవరకు 10 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి నిమిషం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాక్షసుల మీద పడుతూ ఉంటే వాళ్ళకి కౌంటర్ ఇస్తూ తోడుగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా ఈ 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటాము. అంతేకాకుండా ఇప్పుడు వీటి గురించి మాట్లాడడానికి చాలా ఉంది. తర్వాత మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గురించి, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి. మరి ఎందుకు ఇలా జరిగింది ప్రజలు? కానీ ఎవ్వరూ ఊహించలేదు, మేము కూడా ఊహించలేదు. కానీ ఏదో జరిగింది అనేది అయితే వాస్తవం. ఏదో జరిగింది. కానీ ప్రజలు మరి ఇంత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఇలా చేశారనేది ఇప్పుడు కొంచెం చాలా సందేహంగా ఉంది. ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధగా ఉంది. సరే, ఫస్ట్ ఎందుకంటే బాధ అనేది తప్పదు ఎవరికైనా. ఇప్పుడు మేము బాధపడినా అటు వాళ్ళు, మేము వైసీపీ కలిసినా అటు వాళ్ళు బాధపడతారు. మేము బాధపడుతున్నాం. సరే, కానీ ఇంత మరి మేమైతే ఎవ్వరూ ఊహించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించకపోయిండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధపడుతూ ఉంటాడో, ఎందుకంటే ప్రజలకి ఎంత చేశారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ప్రజలు విశ్వాసం చూపించలేదేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనిపిస్తుంది. కానీ దాని గురించి చాలా విశ్లేషణ ఉంది. దాని గురించి చాలా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏం జరిగింది ఏమనేది అన్నీ తెలుసు. దాని గురించి అన్నీ మాట్లాడుకుందాం తర్వాత. ఇప్పుడైతే చాలా బాధగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాము. ఈరోజు ఓడిపోయాడని కానీ పారిపోయే టైప్ కాదు మేము. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారికి కష్టంలోనే ఎవరు అనేది తెలుస్తుంది. ఈ కష్టంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాం. ఒకప్పుడు సేమ్ 2014లో కూడా ఇలాగే జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాము. కాబట్టి 2014 కానీ 19 కానీ ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉన్నా లేకపోయినా మేమంతా అండగా ఉంటాము. కాబట్టి ఇప్పుడైతే నిజంగా చాలా నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్లందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే వైసీపీ గెలుస్తుంది క్లీన్ స్వీప్ అంటే చెప్పే బాధ్యత మాది. తప్పకుండా చెప్తాము మేము. అది ఎందుకంటే మా పార్టీ గెలవాలనే కోరుకుంటాం. టీడీపీ వాళ్ళు గెలవాలనుకుంటారు. జనసేన వాళ్ళు జనసేన గెలవాలనుకుంటారు. కాబట్టి అందులో మేము స్వార్థంగా మా పార్టీ గెలవాలనే కోరుకుంటాం. కాబట్టి అందులో కాబట్టి తప్పకుండా అలాంటివి జగన్మోహన్ రెడ్డి వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది ఇవన్నీ మేము, ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మేము అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఏమీ మాట్లాడలేము. చాలా బాధగా ఉంది. ఈ రిజల్ట్ అయితే అసలు ఊహించలేదు. మరి ఇంత ప్రజలు ఎందుకు ఇలా చేశారనేది చాలా దాని గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు హామీలకి ఏమైనా వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇచ్చిన హామీల కన్నా, 5 ఏళ్ళు ఇచ్చిన పథకాల కన్నా లాస్ట్లో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలకి ఏమైనా వాళ్ళు ప్రజలు ఇలా అయ్యారని ఇదంతా చాలా ఉంది. విశ్లేషణ చేసుకుందాం. ఇప్పటికైతే ఎవ్వరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవ్వరూ ధీమా పడకండి. జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మళ్ళీ రాబోయే కాలం మనదే. ఎందుకంటే రాబోయే కాలం మనదే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం ఇప్పుడు కష్టకాలంలో అండగా ఉండాలి, ధైర్యం చెప్పాలి. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఓటమి వల్ల చాలా నేర్చుకుంటారు. కాబట్టి
నేర్చుకుంటారు. కార్యకర్తల దగ్గర కార్యకర్తలకు కూడా ఎప్పుడైతే కార్యకర్తలకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నారో ఇప్పుడు కార్యకర్తలకి దగ్గర అవుతాడు. ఇవన్నీ చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇప్పటికైతే చాలా గెలిచిన వాళ్ళకైతే టీడీపీ కూటమికి ఏపీకి కాబోయే చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ చెప్తూ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా చాలా గెలిచినట్టున్నారు. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్కి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నెక్స్ట్ మళ్ళీ చాలా మాట్లాడుకుందాం.